నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది సార్. మీకోసం చాలా చోట్ల ట్రై చేశాం. మీరు ఎక్కడున్నారో తెలియలేదు. She is in cardiac myopathy. Please give Calcigard dioxin tablets. ఏమేం డాక్టర్ గారు? ఇట్స్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. అంటే సీరియసా? సీరియస్ అంటే సీరియస్. చూడు బాబు, నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. ఆవిడ బతికేది కొన్ని గంటలు మాత్రమే. బాధపడకు బాబు. మీ పేరెంట్స్ చిన్నతనంలోనే ఎయిర్ క్రాష్లో పోయారు. అప్పటి నుంచి మీ నాయనమ్మేగా పెంచింది. అఫ్ కోర్స్ బాధగానే ఉంటుంది. ఏం చేద్దాం, ఏజ్ కూడా దాటిపోతోంది. సంవత్సరం క్రితం ఇచ్చి నాన్నమ్మ పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా, చేసుకుంటే చూసిపోతాను అని చెప్తూ ఉండేది. కానీ నేనే ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇవాళ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి కూడా ఫైనలైజ్ చేశాను. ఈ విషయం నాన్నమ్మతో చెప్తే ఎంతో మురిసిపోతుందని ఆతృతతో పరిగెట్టుకుంటూ వచ్చాను. కానీ నాన్నమ్మ. డాక్టర్ గారు, నాన్నమ్మ ఒక్కసారి కళ్ళు తెరిస్తే చాలు ఈ విషయం వాడితో చెప్పుకుంటాను. కనీసం ఆవిడ చివరి గడియలో నేను ఈ విషయం చెప్పానని తృప్తి నాకుంటుంది. డాక్టర్ గారు, ఆవిడ స్పృహలోకి వస్తున్నారు. నానమ్మా, నేను బాబీని. నానమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సార్ 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 నమస్తే. మీరు మేనేజర్ గారా? అవును. మీరెవరు? ప్రెస్ రిపోర్టర్ సార్. మీరు వినే ఉంటారు, ఎర్లీ బర్డ్. ఎక్కడన్నా ఏదైనా జరిగిందనుకోండి ఫస్ట్ నేనే రిపోర్ట్ చేస్తూ ఉంటాను. అందుకే ఇక్కడ కూడా. సార్, ఏమిటి పరిస్థితి? ఆశలు అంతేనా? ఇంకా తెలియదు. ఆవిడ మనకిక లేదు అన్న వార్త పబ్లిష్ అయింది అనుకోండి, షాకింగ్ న్యూస్. ఆవిడ ఉందయ్యా. ఏంటమ్మా? ఎవరు? నేను బాబీని. అబ్బాయి ఎవరు? అమ్మాయా? ఓ, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయా? ఆ అమ్మాయిని నేను చూడాలి. అమ్మాయిని చూడాలా? ఇప్పుడే పిలిపిస్తాను అన్నమ్మా, ఇప్పుడే పిలిపిస్తాను. సార్ 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 మీరు శారదమ్మ గారి మనవడే కదా? అవును సార్. ఆవిడ స్త్రీల అభ్యుదయానికి జీవితాంతం కృషి చేశారు కదండి? అవునవును. ఆవిడ ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు కదండి? ఐ థింక్ 1981-82 ఆ ఏరియా. సార్, నన్ను ఫోన్ చేసుకొని ఇస్తారా? ఏదైనా పేపర్ వాళ్ళకా సార్? నేను ఇక్కడ ఉన్నాను కదా. కాదు. అయితే ఓకే సార్. సార్, ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బయట వెయిట్ చేస్తుంటాను సార్. వెయిట్ చేస్తుంటాను. ఏమండి, నాకు ఫోన్ వచ్చిందా? అవునండి. హలో, ఏంట్రా బాబీ? ఏంటి, మీ నాయనమ్మకి హార్ట్ అటాక్? అవునరా, 2-3 గంటల కన్నా బ్రతికేలాలేదు. కల్పన చూడాలని ఆశపడుతోంది. ఈ పరిస్థితిలో నాన్నమ్మను వదిలి నేను బయటికి రాలేను. నువ్వు అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఇక్కడ తీసురా ప్లీజ్. డోంట్ వరీ రా, డోంట్ వరీ. కల్పన అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్, రావయ్య ప్రసాద్, వాట్ ఏ సర్ప్రైజ్. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. 100 ఏళ్ళు కరెక్ట్ టైంకి వచ్చావు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పెళ్ళి ఒకటే ముఖ్యం, తత్మావని అనవసరం. కల్పన, బాబు గారు వచ్చారు చూడు. సార్, బాబీ రాలేదు, నేను ఒక్కడే వచ్చాను. నాకు తెలుసయ్యా, ఇక మీద నువ్వు ఒక్కడే వస్తావు. వాడెందుకు పానకర్ల పుడకలాగా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అంతే అంతే, నీకేం అర్థం కాదు. మంచి పెళ్లి మూట్లో ఉన్నావుగా. హాయ్ ప్రసాద్, ఎప్పుడొచ్చా? ఏం తీసుకుంటా? ఇక మీద నీ చేత్తో విషయం ఇచ్చినా తీసుకుంటాడు. ఏదో ఒకటి తీసుకురామ్మా. ఏం బావగారు? బావగారా?
అయ్యా చంద్రకాంత్ గారు ఇతనేనా? ఇతనే ప్రసాద్, నా కాబోయే బావగారు. బావగారు ఒక నిమిషం. ఏ పంతులు, ముహూర్తాలు చూసేవా? అయ్యా ఈ నెలలో 7 ముహూర్తాల వరకు ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు చూసి ఏ ముహూర్తమైనా నిర్ణయించుకోవచ్చు. అయ్యా తమ నక్షత్రం. సార్ నేను చెప్పేది కొంచెం వినండి. బావగారు, లవ్ నాకు తెలియకుండా చేసుకున్నారు. అట్లీస్ట్ పెళ్ళైనా నా ఇష్ట ప్రకారం జరగనివ్వండి. నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. పెళ్లి అందరూ కొట్టేస్తాను. అది కాదు సార్, అసలు ఒక చిన్న కన్ఫ్యూషన్ జరిగింది. అదేమిటంటే స్వీట్స్ సంగతి తర్వాత. సార్ అసలు ఏం జరిగిందంటే అట్లా చూస్తావు, కుక్క నోట్లో. అది కాదు కల్పన. అయ్యా తమ నక్షత్రం అంటే హలో, ఏమిటి? చొప్పుతో కొడతా. ఆలివ్ గ్రీన్ బీరువా వేరే వాళ్ళకి ఇస్తావా? నా చెల్లెలు ఇష్టపడి రిజర్వ్ చేసుకున్నది వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు? మర్యాదగా బీరువా పంపించు, లేకపోతే నువ్వు నీ షాపు ఒక తూటాతో లేచిపోతుంది. ఇడియట్, పెట్టేయరా ఫోను. బావగారు, మీ పెళ్లి కోసం నా చెల్లెలు సెలెక్ట్ చేసుకుంటా. నా చెల్లెలు ఇష్టపడిన వస్తువు ఏదైనా సరే దక్కి తీరాలి, లేదంటే ఎవరికీ దక్కకూడదు. అదే నా పాలసీ. ఇందాకటి నుంచి మీరేదో చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలనే వచ్చాను, కానీ ఇప్పుడు చెప్పలేను. నువ్వే పెళ్లి కొడుకు అనుకుంటున్నారా? ఇదెక్కడ కన్ఫ్యూషన్ రా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఎలా? అమ్మాయి వచ్చిందా నిమిషానికి నాన్న అడుగుతూనే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది మీ నానమ్మని సంతృప్తి పరచడం, అంతే కదా? అవునరా, అంతే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీ నానమ్మ చూడలేదు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడకి చూపిద్దాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అమ్మాయి ఎవరు? నాతో పాటు డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి నేను తెస్తాను కదా. నువ్వు ఊరికే ఫీల్ అవ్వక ఆవిడకి ఏం కావాలో చూడు. వస్తా. అది కాదురా. అర్లేరా. సార్ నీకు ఫోన్ సార్. హలో బాబీ, నేనురా. సారీరా, వచ్చేవాళ్ళు ఎవరో దొరకలేదు, దొరికిన వాళ్ళు ఎవరో రావడం లేదు. ఒరేయ్, ఎవరో ఒకళ్ళు వచ్చి తీరాలి. వాళ్ళు ఎవరు అన్నది నాకు అనవసరం. జస్ట్ 1 hour, 1 గంట. వాళ్ళు ఎంత డబ్బు అడిగినా సరే, ఐ జస్ట్ డోంట్ కేర్. నాకు కావాల్సిందల్లా నాన్నమ్మ. నాకు నాన్న, అమ్మ, అన్నీరా. తనని ఎంతో ముద్దు చేసి పెంచింది. నేను ఏం కోరితే అది ఇచ్చింది. తను ఎప్పుడు నన్ను ఏమీ అడగలేదురా. ఇప్పుడు తన చివరి క్షణాలు కోరింది. అది చాలా చిన్న కోరికరా. అది కూడా తీర్చకపోతే నేను ఎందుకురా? ఊరుకోరా, ఊరుకో. నేనున్నాను కదా, ఏదో ఒకటి చేసి ఎవరినో ఒకరు నేను తీసుకొస్తానుగా. బీ బ్రేవ్. సార్, ఎవరు అమ్మాయి వచ్చింది? ప్రసాద్ గారు పంపారట. ప్రసాద్ పంపించాడా? త్వరగా రమ్మని చెప్పు, క్విక్. నాన్నమ్మా, అమ్మాయి వచ్చేసింది. నాన్నమ్మా, అమ్మాయి వచ్చింది. మా అమ్మగారు. నీ పేరు? సరోజిని. నువ్వు ఏం చేయమంటావురా? ఎవరిని అడిగినా సారీ సారీ అన్నారు. అందుకే నేనే శారీ కట్టుకుని వచ్చేసాను. చాలా సారీరా, నా గురించి చాలా శ్రమ పడ్డావు. దాందే ఉందిలేరా. ఏది ఏమైతేనే మనం అనుకున్నది చేసాం. నాకంతే చాలు. వస్తానే. ఒరే, ఒక్క అరగంట. ఎటు పోయి ఎటు వస్తుందో. అవునవును, ఎటు పోయి ఎటు వస్తుందో. సార్ 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 ఎలా ఉంది సార్ బ్లడ్ ప్రెషరు? ఆవిడ ప్రెషర్ కంటే నీ ప్రెషర్ ఎక్కువైందయ్యా. అమ్మగారు పిలుస్తున్నారండి. మిమ్మల్ని కాదండి, ఆవిడ్ని. ఏమిటి? ఈ మందు మీరే ఇవ్వాలట. నేనిస్తే వేసుకోవటం లేదు.
అమ్మగారు మందు వెళ్ళిపోకు, ఇక్కడే కూర్చో.